అందరికి నమస్కారం. ఈ డే ఇన్ మై లైఫ్. మార్నింగ్ జిమ్ అయితే అయిపోయిందండి. లిఫ్ట్ పని చేయడం మట్టిలు దిగి వస్తున్నాను. మార్నింగ్ అయితే లిఫ్ట్ పని చేసింది. పైకి వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. నేను లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా వీడియో చూస్తున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే మనోడికి నేనని తెలీదు. ఎందుకంటే మన ఫేస్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా. నిజంగా నేను చూసేది షాక్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పొద్దున్నే జిమ్ అయిపోయిన తర్వాత మార్కెట్ కి అయితే వచ్చాను అనమాట అండి. బోటి గోంగూర పికిల్ పెట్టించాలి. చాలా ఆర్డర్లు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు చాలా గట్టిగా పెట్టుకుంటారండి ఈ పచ్చని. ఒకళ్ళ దగ్గర అయితే దొరకదు బోటీలు అని చెప్పి ఇద్దరు ముగ్గురు దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. ఎంతమంది టేస్ట్ చేశారు బోటి గోంగూర పికిల్. ఇంక నెక్స్ట్ లోపల మార్కెట్ కి వెళ్ళిపోయిన చేపల మార్కెట్ కి ఫ్రెష్ గా అయితే చాకరీలు వచ్చినాయి. ఎంతమాట దొరకవు అనమాట అండి. ఇంక దొరికినప్పుడు తీసుకుంటాను. ఇవి వచ్చేసి వైట్ ఫ్రాన్స్, ఇవి వచ్చేసి పప్పురేలు అనమాట. చాలా పెద్ద సైజులు అయితే ఉన్నాయి. ఇంక రైలు చేయించడానికి ఇచ్చేసి మటన్ షాప్ దగ్గరికి వచ్చాను. మటన్ కి మా పికిల్ పెట్టించాలి. ఇంక లోపల ఆకలేస్తుంది, ఖాళీ లేదు కదా అని చెప్పి టిఫిన్ చేద్దాం అయితే వచ్చాను అనమాట. వీళ్ళ దగ్గర బజ్జీ నాకు చాలా ఇష్టం. కొబ్బరికాయ చట్నీ అనమాట. ఎవరైనా కొబ్బరికాయ చట్నీ టేస్ట్ చెప్పితే ఫస్ట్ ఈ హోటల్లో టేస్ట్ చేయమని చెప్తాను. అంత బాగుంటది. నెక్స్ట్ చెన్న చట్నీ కూడా అదరగొట్టింది. ఫైనల్ పూరితో ఎండ్ చేశాను. ఇది వచ్చి సంపిక టిఫిన్స్. అమలాపన్ పోస్ట్ ఆఫీస్ ఎదురుకుండా ఉంటది. ఇంకా అయిపోయిన తర్వాత ఒక బత్తా జ్యూస్ అయితే తాగుతున్నాను. మార్నింగ్ స్వీట్ లెమన్ తీసుకుని చాలా మంచిది బాడీకి. లోపల చింతపండు వెల్లుల్లిపల్లి కావాలని చెప్పి అయితే ఫోన్ వచ్చింది అనమాట. చింతపండు తీసుకున్నాను. నెంబర్ 1 క్వాలిటీ పులుసు చేపల పులుసు లోకి. ఇంక వచ్చేసాం వెల్లుల్లిపాయలు ఏమో ఆవక పెట్టించాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను. ఈయన కాళ్ళని ఎరుమిరపకాయలు అనమాట. చాలా బాగుంటాయి క్వాలిటీ. అన్ని కూడా మంచి క్వాలిటీయే. అక్కడ నుంచి మటన్ షాప్ దగ్గరికి వచ్చాను అనమాట. ఈ లోపల మటన్ కేమ్ అయితే కొడుతున్నారు. మటన్ కేమ్ పిక్లు అయితే పెట్టించాలి. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఉన్నాయి అనమాట. ఇంక లోపల రైలు చేపిస్తున్నాను కదా, అక్కడికి వెళ్ళాను. ఇంకా సగం రైలు కూడా వాడలేదు అనమాట. ఇంకా నా పని అటు నుంచి అటు తిరుగుతూనే ఉంటది. ఈ లోపల ఆవిడ వెల్లుల్లిపాయలు ఇవి ఉన్నాయి కదా, నేను బండి మీద పట్టుకెళ్ళాలని చెప్పి నా స్టాఫ్ అయితే రమ్మన్నాను. రమేష్ అని చెప్పి నా దగ్గర 15 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాడు. బండి మీద ఇన్ని సామాన్లు వెళ్ళవు కదండి. ఇది వచ్చేసి మా అమలాపురం మార్కెట్ అనమాట. లోపల మళ్ళీ రైలు దగ్గరికి వెళ్ళాను. మొత్తానికి ఫైనల్ చేశారనమాట. ఈ రైలు కానీ ఇంటికి పట్టుకెళ్తే మామూలుగా తిట్టరు నన్ను. అందుకే ఒలిపించేసాను అనమాట. ఒలిపించేస్తే ఇంకా ఎవరేమనరు. ఇంక లోపల కోకోనట్ వాటర్ అయితే క్యాచ్ చేస్తున్నాను. చాలా లెంత్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.